బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం. ఉదయం 8:45 ఈ రైలు ప్రమాదం జరిగింది. ఇది న్యూజల్పాయ్గురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం అయితే గూడ్స్ను ఢీకొన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ 2 ప్రమాదంలో ఉన్నాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? దానికి ఆ ప్రమాదానికి గల కారణాలేమిటి? ఇది అసలు ఎలా జరిగింది? అక్కడి సిగ్నల్స్ పనిచేయలేదా? అందుకే ఇలా జరిగిందా? అయితే ఇక్కడ ఈ ప్రమాదం ఉదయం 8:45 జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఉదుపు అంటే పెద్ద శబ్దం వచ్చిందంట. ఇది ఎలా జరిగిందంటే కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ట్రైను ఆగి ఉండగా గూడ్స్ ట్రైను వచ్చి అతివేగంతో ఢీకొట్టింది. అలా ఢీకొట్టి ఏకంగా రైలుపైకి ఎక్కేసింది. ఒక్కసారిగా రైలుపైకి ఎక్కి గాల్లో నిలబడింది. ఈ 2 రైళ్లు ఒకదానికొకటి ఢీకొని ఒకదానిపైకి ఎక్కేసింది. అయితే ఇందులో పలువురికి గాయాలయ్యాయి. ఇంకొంతమందికి అయితే అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తరలించారు. దీనిపైన ఇంకా లోతుగా వెళితే కానీ అసలు ఏం జరిగిందనేది నిదానంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇది గూడ్స్ కాబట్టి అందులో మనుషులు లేరు కాబట్టి కాస్త పర్వాలేదు. అందులో లగేజీ మాత్రమే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. అయితే ఇంకా కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌లో అయితే ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం 5గురు చనిపోయినట్లు తెలుస్తుంది. ఇది ఎలా జరిగిందంటే కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగి ఉండగా వెనక నుంచి గూడ్స్ వచ్చి ఈ ముందున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పైకి ఎక్కేసింది. దాంతో అందులో ఉన్న కంటైనర్స్ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ విషయం తెలిసి పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరారు. అక్కడున్న ప్రయాణికులను గుర్తించడానికి బంధువులు అందరూ భయపడతారని చెప్పి హెల్ప్ లైన్‌లో కూడా నెంబర్లు అయితే ఇచ్చారు. అందరూ కూడా ఈ నెంబర్లను చూసి అక్కడున్న వాళ్ళకైతే కాల్ చేసి మరీ కనుక్కోవచ్చు. ఇక భారతీయ రైల్వే శాఖ అన్ని రైళ్లను కొత్త ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో అప్‌గ్రేడ్ చేస్తుంది. కానీ ప్రస్తుతం ప్రమాదానికి గురైన కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ మాత్రం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసిన పాత కోచ్‌లతోనే నడుస్తుంది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్ రైలును అతి వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. 2 రైళ్లు ఢీకొనడంతో బోగీలు ఎగిరిపడ్డాయి. భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.